యోనాతో చెప్తాడు, ఏమంటాడంటే, ఒక్క రాత్రిలో మొలిచి వాడిపోయినటువంటి ఈ సొర చెట్టు విషయంలోనే నువ్వు ఇంత చింతపడితే నినివే ప్రజల విషయంలో నేను ఎంత చింతపడాలి. వాస్తవాన్ని గమనిస్తే యోనా ఆ సొర చెట్టును నాటలేదు, దాన్ని సేద్యపరచలేదు. అయినప్పటికీ ముందు రోజు మొలిచి తర్వాత రోజు పుష్పించి తనకు మంచి నీడనిచ్చిన తర్వాత అది వాడిపోతే అతనికి విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. మరి విపరీతమైనటువంటి కోపం రావడానికి అసలు అర్థం ఉందా? వాస్తవాన్ని పరిశీలన చేస్తే తాను ఎంతో ఇష్టపడి సృజించుకున్నటువంటి మానవుడు తప్పు చేస్తే దేవునికి కోపం రాకుండా ఉంటుందా? నినివే పట్టణ ప్రజల విషయంలో దేవుడు కోపించడానికి గల కారణం ఇదే. నీ విషయంలో నా విషయంలో కూడా దేవుడు ఎందుకు కోపిస్తాడో తెలుసా? నువ్వు చేసేటటువంటి పొరపాట్ల వల్ల, నేను చేసేటటువంటి పొరపాట్ల వల్ల దేవుడు కోపిస్తాడు.